కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన పార్థు నవల మొదటి భాగం. చిక్కటి నీలం నిండిన ఆకాశంలో నక్షత్రాలు వింత మెరుపులు మెరుస్తున్నాయి. రాత్రి పొద్దుపోవటంతో చిన్నగా ఉన్న ఆ పల్లెటూరు అతి నిశ్శబ్దంగా ఉంది. గాలికి ఆకులు రాచుకున్న సవ్వడి ఆ నిశ్శబ్దంలో ప్రకృతి తీస్తున్న కూనిరాగంలా ఉంది. ఆ వీధిలో ఉన్న అన్ని ఇండ్ల తలుపులు మూసి ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ ఆరుబయట పక్కలు లేని మంచాల మీద పడుకొని ఉంటే, మరికొంతమంది మట్టి అరుగుల మీద, ఈతాకు చాపల మీద ఒత్తిగిల్లి పడుకొని ఎక్కడ పడుకున్నా పొందే నిద్ర సుఖం ఒక్కటే అని రుజువు చేస్తున్నారు. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాడలో మధ్యగా ఉన్న పెంకుటింట్లో మాత్రం ఇంకా సన్నటి దీపపు వెలుతురు కనిపిస్తుంది. మంచం మీద పడుకుని ఉన్న వయసు మళ్ళిన వ్యక్తి నిద్రలోనే దగ్గుతున్నాడు. కాసేపు మూలిగి రామ రామ పాహిమ అని ఆర్తిగా అనుకొని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఆ మంచానికి కొద్ది దూరంలో కిటికీకి దగ్గరగా మరో నవారు మంచం ఉంది. దాని మీద కూర్చొని ఉన్న వ్యక్తి నిద్రపోవటం లేదు. అతను కిటికీ రెక్కకి తల ఆంచి కూర్చున్నాడు. ముసలైన దగ్గు వినగానే పక్కన టేబుల్ మీద ఉన్న కోడిగుడ్డు దీపం ఒత్తి ఎక్కిచ్చాడు. కాంతి ఆవరించుకోగానే ఆ వెలుతురులో సుస్పష్టంగా జవసత్వాలతో కనిపిస్తున్న అతన్ని చూస్తుంటే 25 సంవత్సరాల పైనే బడినట్టుగా ఉంది. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో క్రూరత్వం ఉంది. పార్థు పార్థు నిద్రలోకి జారిపోయిన ముసలైన కలవరిస్తున్నాడు. పిలిపే వింటున్నాడు. పార్థు బాబు. ముసలైన చాలా ఆరాటంగా అటూ ఇటూ కదిలాడు. పార్థు వెర్రిగా కేక పెట్టి ఆయన చటుక్కున లేచి కూర్చున్నాడు. అసలే అనారోగ్యంతో వడలిపోయినట్టున్న ఆయన భయంతో కదులుతున్నాడు. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. ఆందోళనకి తట్టుకోలేనట్టుగా ఆయన ఆయాసపడసాగాడు. అతను ఆయన స్థితి చూడగానే కాళ్ల వరకు కప్పుకొని ఉన్న దుప్పటి పక్కకు లాగి పడేసి లేచి వచ్చాడు. వెర్రి చూపులు చూస్తూ దుఃఖంతో వణుకుతూ చెమటలు కక్కుతున్నా ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. నాన్న, ఆ కళ్ళు ఎంత క్రూరంగా ఉన్నాయో ఆ పిలుపు అంత మృదువుగా ఉంది. నాన్న, ఆయన భుజం తడుతూ మరోసారి పిలిచాడు. ముసలైన ఆ పిలుపుతో కాస్త కుదుటపడ్డాడు. పార్థు, నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? కల కాదు కదా? బేలగా అడిగాడు. కల కాదు నాన్న, నేనే. ఆయన వీపు మీద చెయ్యి వేసి నిమిరాడు. ఆ నిమరటంలో తల్లి పసిబిడ్డని నిమిరే ఆప్యాయత ఉంది. పార్థు, ఆయన అతన్ని పట్టుకొని ఏడ్చేశాడు. ఊరుకో నాన్న, నిద్రపో, ఎంతో అనునయంగా బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు. నిద్రపోతే పాడు కలలు వస్తున్నాయిరా. నీకెప్పుడు కలలు రావట్రా? జీవితమే పీడకలగా బతికే నన్ను కలలేం భయపెడతాయి నాన్న. అతను లేచాడు. ఆయన తలెత్తి చూశాడు. పార్థు, ఆయన ముఖంలో బాధ, దీనత్వం తొంగి చూశాయి. దీనికంతటికీ కారణం నేనురా, నేనే కదూ. అతను మాట్లాడలేదు. పాపిష్టివాడిని. ఆయన ఛాతి మీద గుప్పెటతో బలంగా గుద్దుకోబోతుంటే అతను ఆ చెయ్యి బలంగా పట్టుకొని ఆపాడు. ఆ చెయ్యి పట్టుకుని ఆయన పక్కన మంచం మీద మళ్ళీ కూర్చున్నాడు. ఆయన కుమిలిపోతున్నట్టుగా ఏడుస్తుంటే అతను ఆయన భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకున్నాడు. ఆయనకి దుఃఖంతో పాటు మాటలు కూడా వరదలా వచ్చేసినాయి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానురా, ఎన్ని అనుకున్నాను, ఎంత మురిసిపోయాను. చివరికి అంతా ఇలా అయిపోయింది. దానికి నువ్వేం చేస్తావు? నేను దురదృష్టవంతుడిని. ఎందుకనుకోవు నాన్న? అతని కంఠంలో అదిమి పెట్టిన బాధ కనిపిస్తుంది. దురదృష్టం నీది కాదురా, నాది నాన్న. ఆయన ఆ పిలుపు వినగానే ఏడుపులో నుంచే తలెత్తాడు. నాన్న, పార్థు, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నీ చిన్నప్పటిలాగానే అలా పిలుస్తున్నావురా? అతను క్షణం ఆగాడు. ఆ కళ్ళల్లో క్రూరత్వం వేడిసెగా తగిలిన వెన్నలా కరిగిపోయింది. నా మీద నీకు నమ్మకం లేదా? నేను నిన్ను తండ్రిగా మనస్ఫూర్తిగా భావించకపోతే పోలీసులు వేట కుక్కల్లా వేటాడుతున్న ఈ సమయంలో ఎందుకిలా వస్తాను? పార్థు,
నువ్వు పోలీసులకి లొంగిపోరా. అతని కళ్ళు మళ్ళీ రెట్టింపు క్రూరత్వంతో తీక్షణమైనాయి. నాకు కొద్ది రోజులు బతకాలని ఉంది నాన్న. ఈ జీవితం మీద విరక్తి కలిగినప్పుడు తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆయనకి దగ్గుతెర వచ్చింది. అతను లేచాడు. అక్కడే ఉన్న కుండ మీద మూత తీసి గ్లాస్తో నీళ్లు ముంచి తీసుకొచ్చి ఆయన చేత తాగించాడు. ఆయన ప్రాణం కాస్త కుదుట పడింది. నిద్రపో నాన్న, నువ్వు నా దగ్గర కాసేపు కూర్చో, పసిపిల్లాడిలా అడిగాడైన. అతను కూర్చున్నాడు. ఆయన అతని చెయ్యి తీసుకొని 2 చేతులతో పట్టుకున్నాడు. గుండెల మీద పెట్టుకున్నాడు. నేను చచ్చిపోయేటంత వరకు నన్ను వదిలి వెళ్ళకురా పార్థు. వెళ్ళను. ఆయన ఆరాటం కాస్త తగ్గి శాంతం కలిగింది. క్రమంగా నిద్రలోకి జారుకున్నట్టుగా కళ్ళు మూతలు పడ్డాయి. చేతులు కాస్త విడిపడినాయి. తల కాస్త పక్కకు సుఖంగా వంగింది. సన్నటి గుర్రు వినిపించసాగింది. అతను మెల్లగా చెయ్యి విడిపించుకున్నాడు. ఆయన కాళ్ళ దగ్గర అడ్డదిడ్డంగా పడి ఉన్న నల్లటి రగ్గు తీసి మెడ వరకు కప్పాడు. తల కింద దిండు సరిచేశాడు. కిటికీకి దగ్గరున్న నవారు మంచం దగ్గరికి వచ్చాడు. దాని మీద పడి ఉన్న దుప్పటి తీసి భుజం మీద వేసుకున్నాడు. కోడిగుడ్డు దీపం తగ్గించి తలుపులు తెరిచి బయటికి వచ్చాడు. ఎదురుగా ఆకాశంలో చంద్రోదయం అవుతుంది. అప్పుడప్పుడే పైకి వస్తున్న ఆ చంద్రబింబం శోభయమానంగా చూడముచ్చటగా ఉంది. అతను దుప్పటిని చిన్న మడతగా చేసి భుజాల చుట్టూ కప్పుకున్నాడు. తలుపులు దగ్గరికి లాగి వీధిలోకి నడిచాడు. అతని పాదాలు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధులంట సాగిపోతున్నాయి. అక్కడక్కడ ఇండ్ల చూరుల కింద నిద్రపోతున్న కుక్కలు అతన్ని చూసి లేచి భౌ భౌమంటూ మురగడం ప్రారంభించాయి. తల వంచుకొని నడుస్తున్న అతను వాటి ధ్యాస లేనట్టుగా వెళ్తున్నాడు. అతను శివాలయం దగ్గరికి వచ్చాడు. శివాలయం తలుపులు మూసి ఉన్నాయి. దానికెదురుగా కట్టిన పెద్ద పీఠం మీద నల్లటి రాయితో జీవకళ ఉట్టిపడుతున్న నంది. ఆ పీఠం దగ్గర నిలబడి మూసి ఉన్న దేవాలయపు తలుపుల వైపే చూస్తున్నాడు. సలోచనగా నిలబడిన అతను నంది మెడలో ఉన్న మువ్వెల పట్టని గంటని ఆత్మీయంగా తడిమాడు. అతని చూపులు దేవాలయపు తలుపుల మీద నుంచి తను నిలబడిన చోట క్రింద పెరిగిన పచ్చిక మీదకి వాలినాయి. అతను వంగి మోకాల మీద కూర్చున్నాడు. అక్కడున్న పచ్చగడ్డిని జుట్టుపట్టి ఎత్తినట్టుగా లాగి గుప్పెట్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లినాయి. ఇదే చోటు. అతని హృదయం ఆక్రోశంతో రోదిస్తుంది. దూరంగా రైలు కూత వినిపించింది. హఠాత్తుగా శబ్దం వినడంతో అతను ఉలిక్కి పడ్డట్టుగా చేతిలో పచ్చగడ్డిని జారవిడిచి లేచి నిలబడ్డాడు. అతనికి దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి కూత వేస్తూ ధన్ధన్లాడుతూ వెళుతున్న రైలు కనిపించింది. దాన్ని కన్నార్పకుండా చూస్తున్న అతనికి బాల్యంలోని స్మృతి ఒకటి మదిలో మెదిలింది. అది గుర్తుకు రాగానే అతని పెదవుల మీద విషాదం నిండిన చిరునవ్వు కదిలింది. రైలు తాటి చెట్ల మధ్య నుంచి పాములా సాగి పక్కకు తిరిగి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. అతని పాదాలు మళ్ళీ కదిలినాయి. కుడివైపు తిరిగి అక్కడున్న చెరువు దగ్గరికి వచ్చాడు. ఆ మెట్లని ఆప్యాయంగా చేత్తో తడిమాడు. 2 మెట్లు దిగి అక్కడ 2 అరచేతుల్లో గడ్డం ఆనించుకుని కూర్చున్నాడు. అప్పటికి చంద్రుడు ఆకాశంలో బాగా పైకి వచ్చాడు. వెన్నెల బాగా పరుచుకుంది. కాంతులు విరజిమ్ముతున్న ఆ వెన్నెల్లో కదలలేని ఆ చెరువు నిద్రపోతున్నంత నిశ్శబ్దంగా ఉంది. దాని మీద సగం వరకు కప్పుకున్న పువ్వుల ఎరుపు, తెలుపు తామర మొగ్గలు ఆకులతో కలిసి ఆవరించుకొని ఉన్నాయి. అతను చిన్న రాయి తీసి చెయ్యి ఎత్తి బలంగా చెరువులోకి విసిరాడు. నిశ్శబ్దం కల్లోలమైంది. నీళ్లల్లో రాయి పడిన చోట రకరకాలుగా మెలికలు తిరిగి మళ్ళీ నిశ్చలత్వం పొందినాయి. అటువైపే తదేకంగా చూస్తున్నాడతను. అతని చూపుల్లో ఘోష లాంటిది ప్రారంభమైంది. అతని అణువణువులో అంతవరకు బిగపట్టుకున్నట్టుగా భరిస్తున్న బాధ ఒక్కసారి తిరగబడి అతని వశం తప్పింది. అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగినాయి. పార్థు, ఒరే పార్థు, ఎక్కడరా నాయనా నువ్వు?
కోమలంగా ఉన్న కంఠం గాబరాగా పిలుస్తుంది. అతను మోకాళ్ల మీదికి తలదించుకున్నాడు. పార్దు, పార్దు, ఒరే నిన్నే! ఆ పిలుపు ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ విశ్వమంతా నిండిపోయినట్టుగా ఉంది. అతనికి ఏడుపు వచ్చేసింది. ఆ క్షణంలో అతను 10 సంవత్సరాల చిరుప్రాయపు బాలుడే అయినట్టుగా రోదించసాగాడు. పార్దు, పార్దు, ఒరేయ్! గుడి ఆవరణలోకి వచ్చిన 30 సంవత్సరాల వయసుగల యువతి అక్కడ నంది చెట్ల గుబుర్లో వెతుకుతూ పిలిచింది. అక్కడున్న 11 సంవత్సరాల కుర్రాడు పచ్చగన్నేరు చెరువు దగ్గర మెట్ల మీద మోకాళ్ల మీదికి తలదించుకుని కూర్చున్నాడు. అతని పక్కన పుస్తకాల సంచి, టిఫిన్ క్యారియరు పడి ఉన్నాయి. ఆ యువతి మెట్లు దిగి అతని దగ్గరికి వచ్చింది. పార్దు, ఇక్కడ ఉన్నావా? ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు? కర్ణంగారి గోపి వచ్చి చెప్పే వరకు నువ్వు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసినట్లే తెలియదు. నీకు కోపం వస్తే ఇంటికి వచ్చి నాతో చెప్పాలి గాని ఇట్లా ఎవరికి కనపడకుండా మారుమూల వచ్చి కూర్చుంటాడ్రా? మందలిస్తున్నట్లుగా అంటూ అతని పక్కన కూర్చొని అతని తలని బలవంతంగా ఎత్తి ఒళ్ళోకి తీసుకుంది. అసలు ఏమైంది? మీ లెక్కల మాస్టారు ఎందుకు కొట్టాడు? అతను చేతులు లాగి చూడగానే ఆమె ఒళ్ళు జల్లుమంది. పల్చటి అరచేతులు వాతలు తేలి కందిపోయి ఉన్నాయి. తల్లి ఆత్మీయతతో కూడిన మాటలు వినగానే పార్దు దుఃఖం మరింత ఎక్కువైంది. ఒడిలో ముఖం దాచేసుకొని ఆ చీర కుచ్చెళ్ళు గట్టిగా పట్టుకొని ఇంకా ఏడవసాగాడు. ఏంట్రా నాయనా ఇది? అంత తప్పేం చేశావు నువ్వు? అంది. పార్దు మాట్లాడలేదు. ఇంతలో అక్కడికి పూజారి భార్య వర్ధనమ్మ చేత్తో బిందె పట్టుకొని చానా బట్టలు వేసుకుని వచ్చింది. ఏంటే లక్ష్మి, నీ కొడుకు అలక వహించాడా? మెట్లు దిగి వస్తూ అంది. స్కూల్లో టీచరు కొట్టాడంట పిన్ని, కొడుకు అరచేతులు నిమురుతూ అంది. స్కూల్లో టీచర్ కొడితే మీ అమ్మ మీద అలగటం ఎందుకురా వెదవా? మీ అమ్మ నాన్నలకి ఒక్కగానొక్క కొడుకువి, గారాల కూచివి. అందుకని ఇంక ప్రపంచంలో ఎవరు నిన్ను ఏమీ అనకూడదా? ఆవిడ బట్టలు ఉతుకుతూ అంది. లక్ష్మి పక్కన పడేసి ఉన్న క్యారియర్ మూత తీసి చూసింది. అందులో పొద్దున కలిపి ఇచ్చిన పెరుగన్నం అలాగే ఉంది. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదన్నమాట. ఇంటికి పోదాం పద అంది. తల్లి బతిమలాడుతూ లేవదీస్తుంటే పార్దు నారలా సాగాడు తప్ప లేవలేదు. లక్ష్మి, పిల్లల్ని అసలు అట్లా బతిమలాడకూడదే, ఇంకా నెత్తికెక్కుతారు. మా సీనుగాడిని ఇలా చెయ్యమను చూద్దాం. రా అని పిలవగానే లేచి రావాల్సిందే, లేకపోతే ఒళ్ళు చీరేస్తాను. బట్టలు పిండి అక్కడే పెడుతూ అంది. లక్ష్మి కొడుకును కౌగలించుకుంది. మా పార్దు చాలా మంచివాడమ్మా, ఎప్పుడూ అల్లరి పనులు చెయ్యడు, ఏదీ పాడు చేయడు. నేనసలు కేకేయాల్సిన పనే లేదు. అదిగో అదే వద్దన్నాను, పిల్లల్ని ఎప్పుడు అలా పొగడకూడదు. ఆవిడ బట్టలు పిండడం పూర్తవగానే నీళ్ళల్లోకి దిగి స్నానం చెయ్యసాగింది. ఇంతలో దూరాన రైలు కూత వినిపించింది. పార్దుకి ఆ రైలంటే చాలా ఇష్టం. పార్దు ఎర్రబడిన కళ్ళెత్తి దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి పాములా సాగి వెళ్ళిపోతున్న రైలుని తదేకంగా చూశాడు. నీ కొడుకు ముఖం పక్కకి తిప్పితే అచ్చు నీలాగే ఉంటాడే లక్ష్మి, అంది వర్ధనమ్మ. లక్ష్మి గర్వంగా కొడుకు వైపు చూసింది. ఆమె చెయ్యి అపురూపమైన వస్తువుని చేతితో తాకి అనిర్వచనీయమైన అనుభూతి పొందే మనిషిలా పార్దు వీపు నిమిరింది. చీచి, ఎంతసేపటి నుంచి ఎండలో ఇక్కడ కూర్చున్నావో ఏమిటో, చెమటతో షర్టంతా తడిసింది. వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కరా అంది. స్నానం చేస్తానే అమ్మా, అర్థింపుగా అడిగాడు పార్దు. ఈ మధ్యనే తల్లికి తెలియకుండా స్నేహితులతో కలిసి ఈత నేర్చుకున్నాడు. ఆ చెరువు బాగా లోతుగా ఉంది. ఆ చెరువులో అతను స్నానానికి దిగాడంటే ఓ పట్టానా రాడు. లక్ష్మి ఎప్పుడో తప్ప అతన్ని చెరువులోకి స్నానానికి దిగనీయదు. ఈ పూట కొడుకు లెక్కల మాస్టారు కొట్టాడనే దుఃఖంలో ఉన్నాడు. అది మరిపించటానికి సరేనంది. పార్దు ముఖంలో ఏడుపు మాయమైంది. కళ్ళు ఉత్సాహంగా మెరిశాయి. జాగ్రత్త, 10 నిమిషాల్లో రావాలి, లోతుకు వెళ్లకు, కొడుకు షర్టు విప్పుతుంటే హెచ్చరించింది. పార్దు బుద్ధిమంతుడిలా తల ఊపాడు.
నిక్కర్ జోబులో ఉన్న పెన్సిలు, పెన్ను, రబ్బరు తీసి తల్లి చేతిలో పెట్టి లేడి కూనల చెంగు చెంగున ఆ తీరపు మెట్లన్నీ దిగి నీళ్లల్లోకి జారాడు. పార్థు చేతులు చాచి ఈదుతూ ఉన్నాడు. వర్ధనమ్మ స్నానం చేస్తుంది. లక్ష్మి పార్థు సంచి తెరిచి పెన్ను, రబ్బరు, పెన్సిలు అందులో పెడుతుంది. లక్ష్మి, రేపు నేను గుళ్ళపాడు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అంది. నేనా? ఎందుకు అంది లక్ష్మి. ఎందుకేమిటే, నేనెందుకు వెళ్తున్నాను? మా పెద్దదానికి పెళ్ళయి 6 ఏండ్లయింది. ఇంతవరకు ఒక్క నలుసూ లేదు. ఆ ఊళ్ళో బాపయ్య కోడలు దేవకమ్మకి ఆ రాజేశ్వరి పూనుతుందట. ఆ తల్లి వంటి మీద వాలినప్పుడు వీబూది ఇస్తే ఎలాంటి రోగాలైనా ఇట్టే నయమైపోతాయట. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట. మన భూషయ్య కోడలు పద్మ కిందటి నెల ఆ విభూతి తింది, నెల తప్పింది. ఇంతకంటే ఆధారం మనకి ఇంకేం కావాలి? ఆవిడ స్నానం చేయటం మానేసి చేతులు తిప్పుతూ చెప్పింది. నాకు ఒక్కడు ఉన్నాడుగా, వాడే 10 మంది పిల్లల పెట్టు. చాలే పిన్ని. లక్ష్మి పార్థు చొక్కా మడత పెడుతూ అంది. అదేంటే పిచ్చిదానా, అసలు పిల్లలు లేని గొడ్రాలినైనా చూడవచ్చును గాని ఒక్కరే సంతానం ఉన్న వాళ్ళని అస్సలు చూడకూడదు. పార్థుగాడికి 10 ఏండ్లు వచ్చాయా? 10 దాటాయి పిన్ని. లక్ష్మి సరిచేసింది. ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. 10 దాటుతాయా అంటే 11 సంవత్సరాలన్నమాట. నీ కడుపున మళ్ళీ కాయలేదంటే గాలో ధూలో ఉంటుందమ్మా. అసలే చక్కదనాల చుక్కవి. నీకు అంత వయసు కొడుకు ఉన్నాడంటే ఎవ్వరూ నమ్మరు. నా మాట విని రేపు నాతో బయలుదేరిరా. మన పక్క ఊరు మైలున్నర దూరం కూడా లేదు. ఎంతసేపు వెళ్ళొస్తాం? అన్నాళ్ళు తిన్న తర్వాత బయలుదేరామంటే పొద్దుగూకేసరికి మళ్ళీ ఊళ్ళో ఉంటాం. పార్థు స్నానం ముగించి 2 చేతుల నిండా ఎర్రటివి కల్వపూలు తెంపి తీసుకువచ్చాడు. లక్ష్మి వాడిని దగ్గరకు తీసుకుని తుడవసాగింది. ఈసారి కొడుకుని తాకటంలో మరింత తమకం, ఆత్మీయత కనిపిస్తున్నాయి. వర్ధనమ్మ మెట్ల మీదికి వచ్చి తడిబట్ట భుజాన వేసుకుని నీళ్ల బిందె చంకన పెట్టుకుంది. ఏమంటావు, వస్తావా అంది. ఆయన్ని అడిగి చూస్తాను పిన్ని. ఇలాంటివి వాళ్ళని అడుగుతారటే, చేసిన తర్వాత చెప్పాలి గాని. అయినా మా సత్యం నిన్నేమైనా అంటాడా పెడతాడా? మీ ఇంట్లో నువ్వే మహారాణివని మాకు తెలియని సంగతి అటే. చూస్తాను అనకు, తప్పకుండా రా, నాకు కూడా కాస్త తోడు ఉంటుంది. లక్ష్మి కొడుకుని తీసుకుని బయలుదేరింది. వర్ధనమ్మ కూడా వారి వెంట నడిచింది. లక్ష్మి పార్థుని తీసుకుని గుడిలోకి అడుగుపెట్టింది. దేవుడికి తల్లితో పాటు పార్థు కూడా శ్రద్ధగా నమస్కరించాడు. నాయనా, నువ్వు కూడా చల్లగా చూడు. నా బిడ్డ కడుపున ఒక కాయ కాసేటట్టు చూడు. వర్ధనమ్మ కూడా కళ్ళు మూసుకొని గొనుక్కుంటున్నట్లు కోరిక నివేదించుకుంది. లక్ష్మి అక్కడ పళ్ళెంలో ఉన్న విభూది తీసి పార్థు కనుబొమ్మల మధ్య పెట్టింది. నాకు వీడు ఒక్కడు చాలు తండ్రి. నాకింకేం కోరికలు లేవు. వీడికి మాత్రం ఆయురారోగ్యాలు ప్రసాదించు. లక్ష్మి కళ్ళు మూసుకుని లోపలే ప్రార్థించింది. నువ్వేమని దండం పెట్టుకున్నావురా పార్థు? దేవాలయం బయటికి వస్తుండగా కొడుకుని అడిగింది. మా లెక్కల మాస్టారికి చేతికి తేలు కుట్టాలని టక్కున చెప్పాడు. ఛీ, తప్పు కదూ, మందలింపుగా అంది. ఆయన అనవసరంగా నన్ను కొట్టాడు కదమ్మా. అది మాత్రం ఆయన తప్పు కాదు. ఎవరి తప్పుకి దేవుడు వాళ్ళనే శిక్షిస్తాడు. మరి అలా అనుకుని ఆయన ఊరుకోలేదేం? నన్ను కొట్టాడెందుకు? లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. కొడుకు బుగ్గగిల్లి నవ్వి ఊరుకుంది. నీ కొడుకు అసాధ్యుడే లక్ష్మి అంది వర్ధనమ్మ. రేపు రావటం మర్చిపోకు. కేక వేసి చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి. అలానే అన్నట్లు తలూపింది. దొడ్లో తులసి కోట దగ్గర నవారు మంచం వేసి ఉంది. పార్థు దాని మీద కూర్చొని ఉన్నాడు. లక్ష్మి కంచంలో అన్నం కలిపి అతని చేత ఒక్కొక్క ముద్ద తినిపిస్తుంది. అమ్మా, పోస్ట్ మాస్టర్ గారు ఇంకా ఇంటికి రాలేదా? కోమిటి గురువయ్య వీధి గుమ్మంలో నిలబడి అడిగాడు. లేదండి అంది లక్ష్మి. అంతలో పోస్ట్ మ్యాన్ పాండు వచ్చాడు. అమ్మగారు, అయ్యగారు
ఇప్పుడప్పుడే రారట. మునసబ్ గారితో పనుందట. ఇదిగో కూరల సంచి మీకిమ్మని పంపించారు అంటూ అక్కడ పెట్టాడు. లక్ష్మి వచ్చి అది తీసుకుంది. మళ్ళీ మీటింగేనా అంది. అది కాక మరి ఇంకేం ఉంటుంది? అయ్యగారు మన ఊరికి స్కూలు, పోస్ట్ ఆఫీస్ వచ్చే వరకు నిద్రపోయేటట్టు లేరు. లక్ష్మి నిట్టూర్చింది. ఈయన ఒకరు తాపత్రయపడితే అవుతుందా? పాండు, ఊళ్ళో వాళ్ళు కూడా కలవాలిగా. చందాలు ఇవ్వటానికి పినాసితనమే తప్ప పిల్లలు వానలో ఎండలో అంత దూరం నడిచి పొరుగురు వెళ్ళి రావాలే అనే జ్ఞానమే ఉండదాయే. 4 సంవత్సరాల నుంచి ఈయనకి ఇదే గొడవ అయిపోయింది. దొడ్లో ఆ పాక పూర్తిగా పడిపోయింది. వానలు మొదలైనాయంటే గేదె, ఆవు నుంచునే చోటు ఉండదు. కాస్త కప్పించండి అంటే ఆయన చెవికి నా మాట ఎక్కితేనా? అమ్మగారు, అయ్యగారి మీద చేసిన ఫిర్యాదులు పాండు శ్రద్ధగా విన్నాడు. ఏం చేస్తామండి, ఆయన తీరే అంత. పాక గురించి మీరు బెంగపడకండి. రేపు ఆదివారం సెలవేగా, నేను వచ్చి కప్పేస్తాను. పాండు వెళ్ళబోతుంటే లక్ష్మి పిలిచింది. ఇదిగో పాండు, మీ ఆవిడను ఒకసారి పంపిస్తావా? పెసలు కొంచెం పప్పు విసిరి పెట్టాలి. అదా, దానికి ఒళ్ళు ఎక్కడ వంగుతుందండి. మా అమ్మని పంపుతానులేండి అన్నాడు పాండు. అతను వెళ్ళబోతుంటే ఇదిగో అంటూ మళ్ళీ పిలిచింది. పాండు ఆగాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చింది. తోటకూర పులుసు చేశాను, తీసుకువెళ్ళు అంటూ ఇచ్చింది. దాని గుమగుమల వాసన పీల్చగానే పాండు ముఖం వెలిగింది. అబ్బా, ఈ పులుసు మా చెడ్డ రుచండి. ఇది తీసుకువెళ్తానా? చూసిందంటే ఆ దయ్యమే అంతా మింగేస్తుంది. నాకు, మా అమ్మకి గిన్నెలో వాసన కూడా మిగిల్చదంటే నమ్మండి. ఎవరు, నీ భార్యేనా? ఆ దయ్యమేనండి. తిండి పేరు చెబితే గుర్రం, పనికి రమ్మంటే గాడిద. అసలు మా అమ్మది తప్పు అమ్మగారు. అత్త కూతురు వద్దు మొర్రో అంటుంటే వినకుండా నా మెడకి కట్టింది. దానికి నేనన్నా మా అమ్మన్నా భయమే లేదు. అది చెప్పినట్టు మేం వినాలా? లేకపోతే ఇంట్లో జాతరే. మొన్న మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకువెళ్ళి ముక్కు పుడక కావాలంటే చేయించానా? ఇప్పుడు కాళ్ళకి పట్టాలు కావాలట. నిన్నటి నుంచి అలిగి పడుకుంది. అన్నం కూడా తినలేదు. ఇదిగో ఇప్పుడు ఈ పులుసు తీసుకువెళ్ళి వాసన చూపిస్తా, చెంగున లేచి వస్తుంది అంటూ వెళ్ళాడు. లక్ష్మి నవ్వుకుంటూ మళ్ళీ కొడుక్కి అన్నం తినిపించడానికి వచ్చింది. పార్దు తింటూ అడిగాడు. అమ్మా, పాండు పెళ్ళాం ఎప్పుడూ పోట్లాడుకుంటారెందుకే? మొగుడు పెళ్ళాలంటే అంతే, తగాదాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మరి నాన్న, నువ్వు పోట్లాడుకోరేం? లక్ష్మి కొడుకు నెత్తిన ముట్టింది. నీకెందుకవన్నీ? నువ్వేగా పొద్దున పిల్లలు అన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పావు. లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. నీ కొడుకు అసాధ్యుడే అన్న వర్ధనమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. అంత క్రితం మొటిక్కాయ వేసిన తలనే ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంది. త్వరగా నిద్రపో, నాకు పనుంది. నాకు నిద్ర రావటం లేదు. నాన్న వచ్చే వరకు మేలుకుంటాను. ఎందుకు? ఆ లెక్కల మాస్టారు ఎందుకు కొట్టారో చెప్పటానికి. అంతేగా, నాకు చెప్పేసి నిద్రపోరాదు. నేను నాన్నకి చెప్తానుగా. నువ్వు చెప్పవు. పోళ్లే పాపం, పెద్దయినా అంటావు. నాన్నకే చెప్పాలి. నాన్నైతే రేపు పోస్ట్ ఆఫీస్ కట్టేయగానే వెళ్ళి అడుగుతాడు. సరే, నీ ఇష్టం. లక్ష్మి కంచం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. పార్థు మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మకి దేనికి కోపం రాదు. అన్నిటికీ నవ్వి ఊరుకుంటుంది. నాన్న నవ్వుతూ ఉన్నా కోప్పడే వాటికి కోప్పడతాడు. పార్థుకి తల్లి అంటే ఇష్టమే. తండ్రి అంటే భయం ఉన్నా తల్లి కంటే తండ్రే ఇంకా ఎక్కువ ఇష్టం. ఏదైనా మొట్టమొదట తండ్రికే చెప్తాడు. మగపిల్లాడు కాబట్టి వీడిలా చేస్తున్నాడు. అదే ఆడపిల్ల అయితే మొదట నాకే చెప్పేది. అప్పుడప్పుడు లక్ష్మి గునుస్తూ ఉంటుంది. లక్ష్మి పని చేసుకుని వచ్చేసరికి పార్థు ఆరుబయట మంచం మీద నిద్రపోయాడు. ఇంకా వర్షాలు బాగా మొదలవ్వలేదు. గాలి కోసం ఆరుబయటే పడుకుంటున్నారు.
లక్ష్మి పక్కలు వేస్తుంది. చెప్పుల చప్పుడు అయ్యింది. సత్యం లోపలికి వచ్చాడు. లక్ష్మి ఎదురు వెళ్ళి అతని చేతిలో గొడుగు తీసుకుంది. పాండు కూరలు తెచ్చిచ్చాడా అని అడిగాడు. ఆ. పార్థు నిద్రపోయాడా? వాడికి అందులో అడుగున జిలేబీ పొట్లం ఉంది. ఇచ్చావా? అయ్యో, నేను చూడనే లేదు. కూరలే కదా అనుకున్నాను. మొద్దు నవ్వాడు సత్యం. సత్యం లక్ష్మిని చూసిన ఎవ్వరైనా ఎంత ఈడుజోడుగా ఉన్నారు అంటూ ప్రశంసించక మానరు. వాళ్లల్లో రూపమే కాక గుణం కూడా ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే సంసారం అది. సత్యం దొడ్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ, ఇదేమిటి పక్క లేకుండా పడుకున్నాడే అన్నాడు. మీకోసం మేలుకొని ఉంటానని నిద్రపోయాడు. లక్ష్మి భోజనాలకి కంచాలు పీటలు అమరుస్తుంది. ఆ పని తర్వాత చూద్దు కానీ ముందు ఆ బొంత దుప్పటి ఇలా తీసుకురా. లక్ష్మి చేస్తున్న పని ఆపి అవి తీసుకువచ్చింది. సత్యం నిద్రపోతున్న పార్థుకి ఎక్కడ మేలుకో వస్తుందోనన్నంత అపురూపంగా 2 చేతుల మధ్య లేవనెత్తాడు. లక్ష్మి చకచక కొంతపరిచి దుప్పటి వేసింది. సత్యం కొడుకుని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. వంగి నుదురు మీద తాకనట్టుగా ముద్దు పెట్టుకుని బంగారు కొండ అన్నాడు. లక్ష్మి నవ్వు ముఖంతో అతన్నే చూస్తుంది. సత్యం భోజనం చేస్తుండగా పార్థు స్కూల్లో దెబ్బలు తిన్న విషయం చెప్పింది. ఆయన నాకు కలిశాడులే. పిల్లలు సిగరెటు కాలుస్తున్నారట. మన పార్థు చేతిలో కూడా చూశాడట. వీడు నేను కాల్చటం లేదు, సీను పట్టుకోమంటే పట్టుకున్నాను అన్నాడట. అది అబద్ధమని ఆయన అనుకున్నాడట. ఎందుకైనా మంచిదిలే అని సీనుతో పాటు మీ పార్థుకు కూడా బాగా తగిలించానని చెప్పాడు. మా వాడు ఎప్పుడు అబద్ధం చెప్పడని చెప్పానులే. భోజనం చేస్తున్న సత్యం నవ్వుతూ తలెత్తాడు. 7 మల్లె పువ్వుల ఎత్తులా చూసుకునే నీ కొడుక్కి దెబ్బలు తగిలాయని బాధగా ఉందా? నాకేం బాధలేదు. వాడి అరిచేతులు చూచి మీరేం మండిపడతారోనని. బాగా కొట్టాడా? మీరే చూడండి. ఏదో భయపెట్టడానికి 4 దెబ్బలు వేస్తే వెయ్యొచ్చు కానీ మరీ గొడ్డును బాదినట్లు బాదితే ఊరుకుంటానా? రేపే ఆయన పని చెప్తాను. సత్యం భోజనం చేసి లేచాడు. లక్ష్మి వక్కలు తెచ్చి ఇచ్చింది. అన్నట్టు మర్చిపోయాను, నీకు ఉత్తరం వచ్చింది. తెద్దామని అనుకున్నాను. పోస్ట్ ఆఫీస్ డ్రాయర్లోనే ఉంచాను. నాకా? ఎవరు రాశారు? ఎవరో మీ పిన్ని కొడుకట. నువ్వు ఇక్కడున్నావని తెలిసిందట. అతనికి ఇటువైపు వచ్చే పని ఉందంట. చూడటానికి వస్తానని వ్రాశాడు. ఏ పిన్ని కొడుకు? లక్ష్మి ఆలోచనలో పడింది. బాగుంది, నాకేం తెలుస్తుంది? పార్థుని కాస్త జరిపి ఆ మంచం మీద పడుకుంటూ అన్నాడు. లక్ష్మి ఇండ్లు సర్ది తలుపు తాళం వేసి వచ్చింది. తన పక్క మీద కూర్చుంది. పక్కనే ఉన్న మంచం మీద పార్థు, వాడి పక్కన సత్యం పడుకొని ఉన్నారు. సత్యం కూడా నిద్రపోయాడు. పార్థు నిద్రలో పక్కకు తిరిగి తండ్రి ఛాతి మీద చెయ్యి వేసి అతని చంకలో ఒదిగినట్లుగా పడుకొని ఉన్నాడు. లక్ష్మి క్షణంసేపు తదేకంగా రెప్పవెయ్యలేనట్టు మమతానురాగాలతో బంధింపబడినట్టుగా ఉన్న ఆ ఇద్దరిని అలాగే చూడసాగింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం పార్థుని పొత్తిళ్లలో ఎర్రటి పసికిందుగా పట్టుకొని ఈ ఊరికి పోస్ట్ మాస్టర్ ఉద్యోగం వచ్చిన భర్తతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన దృశ్యం కళ్ల ముందు మెదిలింది. 10 సంవత్సరాలు! అబ్బా, ఎంత త్వరగా అయిపోయినాయి. పార్థు పెద్దవాడయ్యాడు. లక్ష్మికి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సాయంత్రం చెరువు దగ్గర వర్ధనమ్మ అన్న మాటలు వినిపించాయి. నీ కడుపున మళ్ళీ కాయలేదంటే ఏ గాలో ధూలో ఉండి ఉంటుందమ్మా. లక్ష్మి మనసులో బాధ లాంటిది బయలుదేరింది. ప్రపంచంలో స్త్రీకి సంతానం అపురూపమైన వరం లాంటిది. అందులో మాధుర్యం అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. వర్ధనమ్మ గారితో వెళ్ళినందువల్ల ప్రయోజనం ఉండదని తెలుసు. ఏమో, ఆ సుబ్బయ్య గారి కోడలు చేతిలో ఏదైనా మహత్యం ఉందేమో. లేకపోతే రోగాలు ఎందుకు నయమవుతాయి? కోరుకున్న వాళ్ళకి సంతానం ఎలా వస్తుంది? లక్ష్మి మనసులో ఆశ రెపరెపలాడింది.
మర్నాడు మధ్యాహ్నం వర్ధనమ్మ గారితో వెళ్ళటానికే నిశ్చయించుకుంది. లక్ష్మి మంచం మీద కూర్చొని లేసు అల్లుతుంది. పార్దు తల్లి ఒడిలో తలపెట్టుకు పడుకొని చందమామ చదువుకుంటున్నాడు. అక్కడికి కొద్ది దూరంలో ఆదెమ్మ కూర్చొని పెసలు బాగు చేస్తుంది. ఆదెమ్మ వచ్చినప్పటి నుంచి కోడలి మీద పురాణం మొదలుపెట్టింది. అన్న కూతురు గదా అని ఆశపడ్డానమ్మగారు. ఇట్లా కొరివి దయ్యంలా మా నెత్తిన కూసుంటుందనుకోలేదు. దానికసలు మా పాండును చేసుకోవటమే ఇష్టం లేదట. తండ్రి నోటికి భయపడి చేసుకుందట. వచ్చినప్పటి నుంచి మా ప్రాణాలు ఇరుసుకు తినేస్తాంది. ఒక్కనాడైనా అత్త అని నోరారా పిలవదు గదా. ముసలమ్మ ముసలి అంటాది. దాని నోరు పడా. భయము బత్తి లేదండి. పోని నన్నొదిలేయండి, ఎట్లా పిలిచినా పర్వాలేదు. కానీ ఆ మొగుడు గాంధ ఆణ్ణి అంతే. ఇదిగో కోతి కొండముచ్చు అంటుంది. విని ఎట్టా ఊరుకోమంటారు అమ్మగారు? నోరు తెలిసి ఏమన్నా అన్నానా? ఇంక ఇంట్లో సింధులు శివాలే. రాత్రి మటుకు నేనేమీ అనలేదమ్మగారు. మీరిచ్చిన పులుసంతా అదే నాకేసింది. అదేంటే అసలు అమ్మగారిచ్చింది ఆడికి కదా అన్నాను. ఇహ చూసుకోండి. పళ్ళెం నేలకేసి కొట్టింది. వలవలా ఏడిసింది. నన్ను బయటికి నెట్టితే గాని అది ఇంట్లో ఉండదట. నీకు ఆ ముసల్ది కావాలా నేను కావాలా తేల్చి చెప్పై అంటూ కూసుంది. దాంతో ఆడుదాన్ని 4 తగిలించాడు. మీరే చెప్పండి. నీ కొడుకుతో నన్నెలా గొట్టించడం న్యాయమా? నేనన్నాను, వసే నువ్వే నా కొడుకును చేసుకుని నా ఇంటికొచ్చినావు, నువ్వే పోవాలి. ఇది నా ఇండ్లే ఎర్రి ముఖమా అన్నాను. పార్దు పుస్తకం చదవడం మానేసి పక్కకు తిరిగి పడుకొని ఆదెమ్మ చెప్తున్న మాటలు శ్రద్ధగా వింటున్నాడు. ఆదెమ్మ తలంతా నెరిసిపోయింది. జుట్టు పీచులా 4 పరకలు వేలాడుతున్నట్టుగా ఉంటాయి. పళ్ళు ఊడిపోవటంతో మాట తొస్సిపోయి వస్తుంది. ఆదెమ్మను రెప్పవాల్చకుండా చూస్తున్న పార్దుకి ఇంత క్రితం తను చదివిన కథలో రాజకుమార్తెని చిలకగా మార్చేసిన మంత్రగత్తెగా కళ్ళ ముందు కనిపిస్తుంది. త్వరగా పని కాని ఆదెమ్మ, లక్ష్మి హెచ్చరించింది. ఇప్పుడే క్షణంలో చేసేస్తాగా పెసలు ఏరుతూ మళ్ళీ మొదలుపెట్టింది. అది కాదమ్మగారు, నా మొగుడు బతికిన 4 రోజులు తాగి తందానాలాడి నన్ను చచ్చేటట్టు తన్నేవాడు. ఆడిసేత తన్నులు తిని తిని నా పేనం గడ్డగట్టిపోయినాదంటే నమ్మండి. ఆడు సచ్చాడు, పీడ పోయిందనుకున్నా. కొడుకు కోడలితో సుఖంగా ఉండవచ్చులే అనుకుంటే ఇదిట్ట అయిపోయినాది. నా కర్మ. మా ఓడికి నా పోలికే వచ్చింది. రాక్షసి లాంటి భార్య దొరికింది. ఆ గుంటడు ఒక్కడు పుట్టి ఏడిశాడు కానీ లేకపోతే వదిలేయమనే దాన్నే. చాచా, అదేం మాట ఆదెమ్మ. ఏం చేయమంటారండి? నా ఇంటికి వచ్చింది, నా మాట వినాలా వద్దా? రోజు తగు పెడితే ఎట్లాగమ్మగారు? ఏవో పోట్లాటలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. పెద్దదానివి నువ్వు, అట్లా ఎప్పుడూ అనకూడదు. ఎన్ని బాధలు పెట్టినా అదంటే పాండుకి ఇష్టమే. అదే నా పానం మీదికి వచ్చిందనుకోండి. ఇంతలో వర్ధనమ్మ వచ్చింది. ఆవిడ జరీ చీర కట్టుకొని తలకి బాగా నూనె రాసి క్రిందికి దువ్వుకొని బిగించి ముడేసుకుని మందార పువ్వు పెట్టుకుంది. ఇదేమిటే లక్ష్మి, నువ్వింకా ఇట్లాగే ఉన్నావేం అంది. ఇప్పుడే వస్తాను పిన్ని, రా కూర్చో. లక్ష్మి అంటూనే చొప్పున అల్లిక సామాను తీసేసింది. లక్ష్మి జడ వేసుకుని చీర మార్చుకుని రావటానికి లోపలికి వెళ్ళింది. వర్ధనమ్మ ఆదెమ్మని పలకరించింది. ఏమే ఆదెమ్మ, నీ కోడలు ఏమంటుంది? ఏమంటుందమ్మగారు? నేనెప్పుడు సస్తానా అని ఎదురు చూస్తుంది. అంత బాధ దానికేం వచ్చిందే? కూసోపెట్టి చేస్తుంటే తినలేక. నీ కోడలు నీ దగ్గర ఇన్నాళ్ళు కాపురం చేసిందంటే విశేషమే. నీ నోటికి తట్టుకోవడం కష్టమే. నీ తిట్లు పడలేకేగా నీ మొగుడు చచ్చాడు. ఆదెమ్మ వర్ధనమ్మని కొర చూసి తన పని చూసుకోసాగింది. లక్ష్మి గదిలోంచి ముస్తాబు అయి వస్తూ పార్దువి పాతలాగు చొక్కా పొట్లం కట్టి తెచ్చి ఆదెమ్మకిచ్చింది. పాండు మొన్న అడిగాడు, ఈ బట్టలు నీ మనవడికి తీసుకువెళ్ళు అంటూ ఇచ్చింది. ఎక్కడికి వెళ్తాన్నారమ్మగారు? ఆదెమ్మ లక్ష్మి ముస్తాబు చూసి ఆరాగా అడిగింది.
ఎక్కడికైతే నీకెందుకు, ఊరంతా టామ్ టామ్ చేయటానికా? నోరు మూసుకొని నీ దోవన నువ్వు పో. వర్ధనమ్మ కసిరింది. ఆదెమ్మ నోరెత్తకుండా వెళ్ళిపోయింది. దీని నోట్లో ఏ మాట దాగదు. లక్ష్మి ఒట్టి చెండాలపుది. ఆ కోడలు కూడా దీనికి సరిపోయిందిలే. గజ్జెల గుర్రంలా ఉంటుంది. పాపం ఆ పాండుగాడు నోరు లేని వెధవ. వీళ్ళిద్దరికీ చెప్పలేక చస్తుంటాడు. మొన్న కోడల్ని ఇది కొట్టిందంట. పాండు వచ్చి మొత్తుకుంటే మీ బాబాయ్ దీన్ని పిలిచి బాగా చివాట్లు వేశారు. లక్ష్మి కొడుతూ తలుపులు మూసి తాళం వేస్తుంది. అమ్మా, ఆదెమ్మ మంచిదా, కోడలు మంచిదా? ఇదంతా వింటున్న పార్థు తల్లి చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. ఎవరైతే నీకెందుకులే, ఊరుకో అంది లక్ష్మి. అవును, ఈ విధవని కూడా బయలుదేరదీశావెందుకు? అంత దూరం నడుస్తాడటే. అప్పుడే పార్థుని గమనిస్తున్న వర్ధనమ్మ అంది. నడుస్తాడు పిన్ని, రోజు స్కూలుకు వెళ్ళి రావటం అలవాటేగా. అలవాటేననుకో, కానీ అక్కడ బుద్ధిగా కూర్చుంటాడా అని ఆవిడ సందేహించింది. కూర్చుంటాడు పిన్ని, నేను మొదటే చెప్పాను. ఏరా నాన్న, అక్కడ ఆలస్యమైనా పేచీ పెట్టవుగా, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఏడవవుగా? ఏడవను. పార్థు తల అడ్డంగా తిప్పాడు. ఈ కబుర్లకేంలే, ఈ పిల్ల వెధవల్ని నమ్మకూడదు. మనతో రావటానికి ముందు అట్లాగే తలలూపుతారు, తర్వాత కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. అందుకే మా సీనుగాడిని మరిపించి వచ్చాను. పార్థు అలా అల్లరి చెయ్యడు పిన్ని అంది లక్ష్మి. తల్లి తనని గురించి అలా చెప్తుంటే పార్థుకి చాలా సంతోషం కలిగింది. తల్లి చెయ్యి పట్టుకుని నడక సాగించాడు. ముగ్గురు ఊరు దాటి కాలువ ఒడ్డు వెంట నడుస్తున్నారు. కూలీలు పొలాల్లో అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు. వాతావరణం ఎండ లేకుండా మబ్బుగా హాయిగా ఉంది. చల్లటి గాలి వీస్తుంది. లక్ష్మి కొడుతూ నడుస్తుంది. చల్లటి వాతావరణంలో ఆరుబయట అలా నడుస్తుంటే లక్ష్మి మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఆమెది ఆరోగ్యమైన శరీరం, అనుకూలుడైన భర్త, చీకు చింత లేని సంసారం, అల్లారు ముద్దుగా చిలిపితనం చిందులు వేసే కొడుకు. అబ్బా! పార్థు ముందుకు తూలాడు. ఏంట్రా కంగారుగా అంది. రాయి తగిలిందమ్మా, ఏది చూడని. లక్ష్మి వంగి చూసింది. దెబ్బ తగిలి చర్మం లేచింది. నేను ఎత్తుకుంటారా? చేతులు చాచింది. వద్దు, నేను నడుస్తాను. పార్థు కుంటుతూనే పెద్ద మనిషిలా అన్నాడు. ముగ్గురు గుళ్లపాడు ఊరు పొలిమేరల్లో ప్రవేశించారు. ఆ ఊరికి ఈ ఊరికి రైల్వే లైన్ మధ్య సరిహద్దు రేఖ ఉంది. లక్ష్మి వాళ్ళు అక్కడికి వచ్చేసరికి రైల్వే గేటు వేసి ఉంది. ఈ విధవ రైలు వచ్చేసరికి ఎంతసేపు పడుతుందో ఏమిటో. వర్ధనమ్మ విసుక్కుంటూ అక్కడున్న రాయి మీద కూర్చుంది. లక్ష్మి పార్థు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది. దూరం నుంచి రైలు వస్తున్నట్టుగా పొగ కనిపించింది. అదిగో రైలు వస్తుంది, వేలు పెట్టి చూపిస్తూ అంది లక్ష్మి. నీకెట్లా తెలిసిందమ్మా? అమాయకంగా అడిగాడు. అదిగో ఆ పొగ చూడు, అదే రైలు ఇంజన్ పొగ. పార్థు అటే చూస్తున్నాడు. లక్ష్మి కూడా ఆసక్తిగా అటే చూస్తుంది. లక్ష్మికి కూడా రైలు అంటే ఇష్టం. ఈ రైల్లోనే తను 10 సంవత్సరాల క్రితం ఈ ఊరు వచ్చింది. మళ్ళీ రైలు ఎక్కనే లేదు. అసలు ఈ ఊరు నుంచి ప్రయాణమే చెయ్యలేదు. రైలు ధన్ధన్లాడుతూ కూత వేసుకుంటూ వచ్చి వాళ్ల ముందు నుంచే అమిత వేగంతో వెళ్ళిపోయింది. గేట్లు తెరుచుకున్నాయి. అమ్మయ్య అంటూ వర్ధనమ్మ లేచింది. అమ్మా, రైలు చాలా బాగుంటుంది కదే. ఇంకా రైలు వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు పార్థు. అవునురా అంది లక్ష్మి. నేను పెద్దయిన తర్వాత రైలు నడుపుతాను, కళ్ళు మెరుస్తుండగా ఉత్సాహంగా అన్నాడు. లక్ష్మి కొడుకు బుగ్గ మీద ఆప్యాయంగా గిల్లింది. ఛీ, రైలేనా? నువ్వు పెద్దయిన తర్వాత విమానం నడపాలి. విమానమా? అది చిన్నగా ఉంటుంది, సరిగ్గా కనిపించకుండా వెళ్ళిపోతుంది. నేను రైలే నడుపుతాను. ఎంచక్క, ఎంతో పెద్దది కదే. విమానం కూడా పెద్దదే. పార్థు ఆలోచనలో పడ్డాడు. విమానం పెద్దదా, రైలు పెద్దదా? రైలే పెద్దది. అయితే నేను రైలే నడుపుతాను. ఈ సంభాషణ వింటున్న వర్ధనమ్మ నవ్వుతూ, లక్ష్మి, నువ్వు అదృష్టవంతురాలివి.
ఒక్క కొడుకైనా ముత్యం లాంటివాడు పుట్టాడు అంది. ఎప్పుడూ తిట్టే వర్ధనమ్మ కూడా అతనిని మెచ్చుకోవటంతో పార్థు మరింత టీవీగా రాజకుమారుడిలా నడవసాగాడు. రైల్వే స్టేషన్ తర్వాత సుబ్బయ్య గారి ఇండ్లు ఎంతో దూరం లేదు. వాళ్ళు వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర మైక్లో నుంచి పెద్దగా భజన గీతాలు వినిపిస్తున్నాయి. చాలామంది జనం ఉన్నారు. లోపలికి వెళ్లే వాళ్ళంతా వీధి గడప దాటే ముందు ఆగి ఆ గడపని కళ్ళకద్దుకుని దండం పెట్టుకుని వెళ్తున్నారు. వర్ధనమ్మ తను కూడా మొక్కి దండం పెట్టింది. లక్ష్మి కూడా ఆవిడని అనుసరించింది. గడపకి ఎందుకే దండం పెట్టడం? పార్థు అడిగాడు. ఉష్, అట్లా అనకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు అసలు, తల్లి రహస్యంగా చెప్పింది. పార్థు తల ఊపాడు. అందరితో పాటు లోపలికి వెళ్లారు. అక్కడ పెట్టి ఉంచిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని వెళ్ళి వసారాలో వేసిన జంకానాల మీద కూర్చున్నారు. అప్పటికే ఆ ఆవరణ అంతా ఆడవాళ్లతో పిల్లలతో నిండిపోయి కిటకిటలాడుతుంది. వారికెదురుగా ఒక పెద్ద పరద ఉంది. దాని మీద గోవిందనామాలు, వాటికి చెరొక పక్క శంకు చక్రాలు ఉన్నాయి. అమ్మగారు ఇంకా దర్శనం ఇవ్వడం లేదా? వర్ధనమ్మ గొంతు తగ్గించి రహస్యంగా పక్కన కూర్చున్న ఆవిడని అడిగింది. ఇంకా లేదు, ఇదిగో టైం అయిందట, ఏ క్షణంలోనైనా రావచ్చట అంది ఆవిడ. వచ్చిన ఆడవాళ్లల్లో చాలామంది దగ్గర పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఆడటానికి పరుగులు పెడుతుంటే తల్లులు బిగించి పట్టుకున్నారు. మరి కొంతమంది పక్క వాళ్ళని ఏదో చెయ్యబోయి వారి చేత చివాట్లు తింటున్నారు. పార్థు మాత్రం బుద్ధిమంతుడిలా తల్లి పక్కన కదలకుండా కూర్చుని చూస్తున్నాడు. అమ్మ వస్తున్నారు. నిశ్శబ్దం. మైక్లో ఒక పురుష కంఠం హెచ్చరిక చేసింది. అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మంటే ఎవరికి అమ్మా? పార్థు మెల్లగా అడిగాడు. ఉష్, ఊరుకో, లక్ష్మి రహస్యంగా అంది. శంకు చక్రాలు ఉన్న తెర తొలగింది. వెంటనే అక్కడ కనిపించిన దృశ్యాన్ని తిలకించి అందరూ పరవశంతో మైమరిచినట్లు అయిపోయారు. నా ఎదురుగా దుప్పటి వేసిన సింహాసనం మీద ఎర్రటి జరి అంచున్న పసుపు రంగు చీర కట్టుకుని జుట్టు వీరబోసుకుని కనుబొమ్మల మధ్య ఉదయించే సూర్యుడి లాంటి గుండ్రటి బొట్టు పెట్టుకుని అమ్మ కూర్చొని ఉంది. ఆవిడ ఒంటిన అలంకరించుకున్న నగలు మెరుస్తున్నాయి. ముక్కున ఉన్న ముక్కెర మరీ మెరిసిపోతుంది. ఆవిడ ఒక కాలు మడిచి మరో కాలు కింద ఆనిచ్చి నెత్తిన కిరీటం పెట్టుకుని చేతిలో త్రిశూలం పెట్టుకుని కూర్చొని ఉంది. ఆవిడ వెంట ఎర్రటి జలతారు పరద తెరలా వేలాడుతుంది. అమ్మా రాజరాజేశ్వరి, నీ బిడ్డలం, మమ్మల్ని చల్లని చూపు చూడు తల్లి, వర్ధనమ్మ ఆవేశంగా అంటూ చేతులెత్తి మొక్కి టపీ టపీమని చెంపలు వాయించుకుంటుంటే పార్థు బిత్తరపోయి చూశాడు. అక్కడున్న ఆడవాళ్ళు చాలామంది అట్లాగే ఏదేదో అంటున్నారు. అమ్మ చిరునవ్వు చిందిస్తున్న ముఖంతో శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అమ్మ పక్కన ఉన్న ఒక గడ్డపు ఆయన అక్కడ వేచి చూస్తున్న భక్తులందరినీ ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. వాళ్ళు ఆయన పిలిచిన ప్రకారం లేచి వెళ్ళి ఆమె పాదాలని కళ్ళకు అద్దుకొని ఆవిడ ఇచ్చిన తీర్థం తాగి ఆవిడ ఇచ్చిన కుంకుమో విభూదో చేతుల మధ్య పవిత్రంగా పట్టుకొని యువతలకు వస్తున్నారు. ఒక్కొక్కరికి కుంకుమ, ఒక్కొక్కరికి విభూతి ఇస్తుంది. ఏమిటో దాని అర్థం? ఎవరో సందేహం వెలిపుచ్చారు. విభూది ఇస్తే ఆ కోరుకున్న కోరిక నెరవేరటానికి టైం పడుతుందంట. కుంకుమ ఇస్తే త్వరగా ఫలిస్తుందంట. మరొక యువతి సందేహ నివృత్తి చేసింది. ఇది వరకు ఊరికి అమ్మవారు పూనటం మాత్రమేనని విన్నానే, ఇదేమిటి మరి? పూనటం ఏమీ లేదు. వర్ధనమ్మ కాస్త ముందుకు జరిగి అడిగింది. మీకు తెలియదా, కిందటి నెల మొదటి శుక్రవారం నాడు అమ్మవారు ఈమెలో ఐక్యమయ్యారు. వచ్చి మళ్ళీ వెళ్ళలేదు. ఆమె ఎప్పటిలా మామూలు మనిషి అవ్వలేదు. అప్పటి నుంచి జనం రావటం మరీ ఎక్కువయింది. ఎంత పూర్వజన్మ సుకృతమో! ఆ రాజరాజేశ్వరి అలా రావటం అంటే మాటలా? మనము పుట్టాం ఎందుకు? వెధవ జన్మలు. వర్ధనమ్మ ఇంటి సంగతి మర్చిపోయినట్టుగా కూర్చొని మాట్లాడుతుంది. చీకటి పడిపోతుంది. లక్ష్మి ఇంకా తమ పేరు పిలవనందుకు భయపడుతుంది. పార్థు ఆవలింతలు మొదలుపెట్టాడు.
చివరికి ఎలాగైతేనేం వర్ధనమ్మని లక్ష్మిని ఆయన పిలిచాడు. వర్ధనమ్మ తర్వాత ఆవిడ ముందు నిలబడి లక్ష్మి కళ్ళు మూసుకుని మనసులోనే అనుకుంది, నీ దయ వల్ల నాకేం లోటు లేదు తల్లి. నా పసుపు కుంకుమ 10 కాలాల పాటు చల్లగా ఉండేటట్టు చూడు అనుకుంది. త్వరలోనే నీకు అన్ని విధాలా తగిన భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అమ్మ కళ్ళు మూసుకుని లక్ష్మి తల నిమురుతూ అంది. లక్ష్మి ఉలిక్కి పడినట్టుగా తలెత్తి చూసింది. అమ్మా, ఆ అమ్మాయికి పెళ్ళయింది. వర్ధనమ్మ కంగారుగా అంది. అమ్మ కనుబొమ్మలు ముడిపడినాయి. ఒక్క క్షణం. అంతలోనే చిరునవ్వు విరిసింది. ఆ పెళ్ళి కాదు, సుపుత్ర ప్రాప్తిరస్తు. నీకు కొడుకు పుట్టిన తర్వాత నీ భర్తకి నీ పట్ల ఆదరం పెరుగుతుంది. నీ మనసులో చింత పోతుంది. లక్ష్మి అర్థం కాని దానిలా బిక్కముఖంతో వర్ధనమ్మ వైపు చూసింది. కాని అమ్మ మళ్ళీ అనబోయింది. నడవండి నడవండి, మీ వెనక వాళ్ళు వస్తున్నారు, చోటివ్వండి. గడ్డపు అయినా కసిరాడు. వర్ధనమ్మ లక్ష్మి యువతలకి వచ్చారు. అదేంటి పిన్ని అలా చెప్పిందావిడ అంది లక్ష్మి. ఏమోనే అమ్మా, అమ్మ ఊరికే ఏదీ అనదనుకో. ఎందుకైనా మంచిది, మళ్ళీ వారం వద్దాం అంది. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి రాత్రయింది. సత్యం ఇంటికి తాళం వేసి ఉండటంతో అరుగు మీద కూర్చుని కోమిటి గురవయ్య పాండులతో మాట్లాడుతున్నాడు. అయ్యో, చాలాసేపయిందా వచ్చి? లక్ష్మి గబగబా తాళం తీస్తూ నొచ్చుకుంటూ అంది. అబ్బాయి, లక్ష్మి రాననే అందిరా. నేనే బలవంతంగా తీసుకువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు పిన్ని? గుళ్లపాడులో సుబ్బయ్య గారి కూడలికి రాజరాజేశ్వరి ఆవహించింది. మా అమ్మాయికి పిల్లలు లేరు. లక్ష్మికి కూడా పార్థు తర్వాత మళ్ళీ సంతానం లేదా? ఆవిడ చేతి చలవ మంచిదని చాలామంది చెప్పారు. పోనీలే, ప్రయత్నం చేయటంలో తప్పేముంది అనుకుని లాక్కెళ్ళాను. సత్యం మాట్లాడలేదు. లక్ష్మి భుజం మీద నిద్రపోతున్న పార్థుని ఎత్తుకుని తన భుజం మీదికి మార్చుకుని లోపలికి వెళ్ళాడు. పాపం, ఇంతవరకు నడిచాడు. నిద్ర ఆపుకోలేక తూలుతుంటే ఇక్కడే మన ఇంటికి వచ్చేటప్పుడు భుజం మీద వేసుకున్నాను అంది లక్ష్మి. సత్యం పార్థుని మంచం మీద పడుకోబెట్టాడు. లక్ష్మి చకచకా వంట పూర్తి చేసి భోజనం వడ్డించింది. రండి అని పిలిచింది. సత్యం పలకలేదు. మిమ్మల్నే, నిద్రపోయారా? మళ్ళీ పిలిచింది. లేదు అన్నాడతను. కానీ వెంటనే లేచి రాలేదు. అన్నం చల్లారిపోతుంది హెచ్చరించింది లక్ష్మి. అతను పిలిచాడు. లక్ష్మి దగ్గరికి వచ్చింది. ఏమిటి, నీకు పార్థు చాలలేదా? రెండో సంతానం కావాలనే కోరిక ఎప్పటినుంచి పుట్టింది? లక్ష్మి చూపులు నేల మీదికి వాలినాయి. జవాబు చెప్పలేదు. భగవంతుడు మనకిచ్చిన దానితో సంతోషపడటం నేర్చుకోవాలి. లక్ష్మి మాట్లాడలేదు. అతను భోజనానికి లేచాడు. తరువాయి భాగం వచ్చే వీడియోలో.